చూడటానికి దేవుడు అవకాశం ఇచ్చారని మేము భావిస్తున్నాం. దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా చాలా చక్కగా పాడుతూ ప్రభువు నామాన్ని ఘనపరుస్తూ, మిమ్మల్ని చూస్తుంటే చక్కగా ప్రశాంతంగా, ఏ గలిబిలి లేకుండా, ఏ అల్లరి లేకుండా మంచిగా కూర్చొని చక్కగా ప్రశాంతంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా నాకు అనిపించింది. దేవునికి స్తోత్రం. ఇదే ప్రశాంతత, ఇదే క్రమశిక్షణ, ఇదే ఆత్మీయత కలిగి ఇంకా ఈ ఆత్మీయతలో మీరందరూ బాగా అభివృద్ధి పొంది తుది శ్వాస వరకు ప్రభు యందు భయభక్తులు కలిగి మీరు దేవుని మందిరములో జీవిస్తూ సేవకులను అంటుబట్టుకొని మంచి సహకారులుగా, మంచి సాక్ష్యము పొందినటువంటి వారిగా మీరందరూ ఉండాలని దేవుని సేవకునిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఫోన్లు పట్టుకొని తొందరగా బయటికి హడావుడిగా వెళ్ళినట్టు కానీ, లేకపోతే ఫోన్ల మీద ధ్యాస పెట్టినట్టు కానీ ఆ పెద్దోళ్ళల్లో ఎవరిని చూసినా అలా అనిపించట్లే నాకు. ఇంకా పాడితే ఇంకా ఎంతసేపు అయినా కూర్చుంటాం అన్నట్టుగా అనిపిస్తున్నారు మిమ్మల్ని చూస్తుంటే. హల్లెలూయా. మిమ్మల్ని చూస్తుంటే చాలా విషయాలు చెప్పాలనిపిస్తుంది. సరే, కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. మంచి దైవ సేవకులు జాన్వేసులు అయ్యగారు ఇందాక చెప్పినట్టుగా వారితో నాతో మేము కలిసి బుద్ధారంలో ఒక కూడికలో మరి పాలు పొందాం. అయ్యగారు వాక్యం చెప్పారు, తర్వాత నేను చెప్పాను. మన ఎలిజబెత్ అమ్మగారు, రెబ్బమ్మ గారు వాళ్ళ అన్నయ్య గారు ఇంట్లో అక్కడ జరిగినప్పుడు మరి ఆ ప్రార్థనలో పాలు పొందాము. తర్వాత అయ్యగారిని మా దగ్గరికి వాక్యం చెప్పడానికి పిలిచాము. వచ్చారు, చక్కగా వాక్యం చెప్పారు. నేను కూడా మీతో కలిసి ఉండటానికి అయ్యగారు నాకు అవకాశం ఇచ్చారు. మంచి అయ్యగారు, వారికి మీరు సహకరించండి. అమ్మగారు కూడా చాలా ఆత్మీయురాలు, మిమ్మల్ని ప్రేమిస్తూ మీ కుటుంబంలో ఒక తల్లిగా మీ ఇండ్లలో కలిసిపోతున్నటువంటి మంచి సేవకులు అయ్యగారైనా అమ్మగారైనా, వారిని మీరు అనుసరించండి. దేవుని మీద ఆధారపడి ముందుకు సాగిపోండి. ఈ బంధం దేవుని ద్వారా మనకు, చెప్పండి, చివరి మాటలు మీరు నాకు అందించాలి. దేవుని ద్వారా మనకు కలిగింది. శరీర సంబంధమైన బంధాలు కొంతకాలమైన తర్వాత తెగిపోతాయి కదండి. కానీ ఆత్మ సంబంధమైన బంధం రోజు రోజుకి అభివృద్ధి పరచబడి బలపరచబడి దేవుని కొరకు బ్రతకటానికి అవకాశము ఉంటుంది. ఈ లోక జీవితంలో మనం ప్రభువుతో కలిసి బ్రతుకుతూ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా మరింత బలంగా ఉండే బంధం ఆత్మ సంబంధమైన బంధం. కాబట్టి బంధంతో మీరందరూ కూడా, మనమంతా ఒక్కటే, నేను కూడా మీలో ఒకరిని, అవునే కదండి. సార్వత్రిక సంఘాలు అన్నీ కూడా ఒకటే. సంఘాలన్నీ కూడా ఒక రోజున పరలోక రాజ్యంలో ప్రభువుతో కలిసి ఉండబోతున్నాం. ఇప్పుడు ఆ సంఘం ఈ సంఘం అని మాట్లాడుకుంటున్నాం, కానీ మనమందరం కూడా సార్వత్రికంగా ఒకే సంఘంగా పరలోకములో ప్రభువు మధ్యలో మనం ఉండి ఆయనతోనే మనము నిత్యము సహవాసము చేయబోతున్నాం. కాబట్టి ఈ నిత్య సహవాసాన్ని మనం ఎల్లప్పుడూ అభివృద్ధి పరుచుకుంటూ విశ్వాస భక్తిలో మనం ముందుకి సాగిపోవాలి కదండి. చెప్పాలి,
ఒకసారి 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను వాక్యం చెప్పటానికి ముందు మచ్చుకో మాట మీ జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం 94వ కీర్తన 10వ వచనంలో అన్యజనులను శిక్షించువాడు మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా. ఏమండి, మనుషులకు తెలివి నేర్పువాడు. చెప్పండి, ఏ నేర్పేవాడు? అందరూ అనాలి. ఏ నేర్పేవాడు? అమ్మా, ఏ నేర్పేవాడు? నేను ఇక్కడున్నా, గుర్తుపెట్టుకో. నువ్వు నన్ను పలకరించావు, నేను నిన్ను పలకరించిన. మన ఇద్దరు ఫ్రెండ్స్, అంతే. దేవుని బిడ్డలారా, కీర్తనాకారుడు అంటున్నాడు, మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా. అంతేనండి. ఏ నేర్పేవాడు? తెలివంటే చెప్పండి. తెలివంటే ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో. అవునండి, అంతే కదా. ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో, ఎలా తినాలో ఎలా తినకూడదో, ఎలా చదవాలో ఎలా అభివృద్ధిలోనికి రావాలో, అలాగే దైవ సంబంధంగా ఎలా దేవుని మీద ఆధారపడి జీవించాలో పరిశుద్ధ గ్రంథములో ప్రభు ఏం చెబుతున్నాడో, ప్రభు ఏమి చెయ్యవద్దు అన్నాడో, ప్రభు ఏమి చెయ్యమన్నాడో, ఈ విషయాలన్నీ కూడా నేర్పించేవాడు తెలివి నేర్పించేవారు అంటారు. ఏమంటే ఈ విషయాలన్నీ నేర్పించేది ఎవరు నేర్పిస్తారు? సేవకుడు కదండి, తండ్రి, ఆత్మీయ తండ్రి. బాగా వినాలి, ఆలోచిస్తూ వినాలి. అలా నేర్పిస్తున్నప్పుడు ఆ ఆత్మీయ తండ్రి కొన్నిసార్లు దండించాల్సిన అవసరము, గద్దించాల్సిన అవసరము, కోపగించుకోవలసిన అవసరము వస్తుందా రాదండి? చెప్పండి అయ్యా, వస్తుందా రాదా? వస్తుంది. ఇప్పుడు అక్కడ కూర్చొని అమ్మ బిడ్డని కళ్ళతోటి ఏళ్లతోటి బెదరబెడుతుంది. ఎందుకు? నువ్వు ఎక్కడున్నావు? మందిరంలో ఉన్నావు. బుద్ధిగా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి. నీ తల్లిదండ్రులుగా మాకు చెడ్డ పేరు తీసుకురాకూడదు. నువ్వు మంచి పద్ధతిలో ఉంటే ఎంత బుద్ధిమంతురాలో అని నిన్ను అంటారు. నిన్ను కన్న మాకు కూడా మాట వర్తిస్తుంది అన్న ఆలోచనతో పిల్లలను తల్లిదండ్రులు చూసినప్పుడు పిల్లలలో ఉన్న లోపాన్ని దిద్దటానికి తల్లిదండ్రులు పిల్లల్ని దండించాల్సిన, ఖండించాల్సిన, ఏమండి అవసరమైతే ఒక మాట ఏమండి గట్టిగా అనాల్సిన, అవసరమైతే బెత్తం కర్రతోటి కొట్టాల్సిన అవసరం కూడా చెప్పండి, మాట్లాడండి, ఉంటుందా ఉండదా? అది తెలివి నేర్పటం అంటే. ఓ దేవుని సేవకుడుగా మీ ఆత్మీయ తండ్రి ఇప్పుడు ఎంత మీరు బుద్ధిగా ఉన్నారు, ఎంత క్రమశిక్షణగా ఉన్నారు, ఎంత ప్రశాంతంగా ఉన్నారని నేను అన్నా, మీ తండ్రి ఆయన కళ్ళతో మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఇంకా మీలో కొన్ని సరి చేయాల్సిన, సరి కావలసినవి కొన్ని మీలో ఉన్నట్టుగా ఆయన గారికి అర్థమైపోతుంది. అప్పుడు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో బోధిస్తున్నప్పుడు, నేర్పిస్తున్నప్పుడు
గద్దిస్తున్నప్పుడు కోపగించుకోకూడదు. సరి చేసుకునేవారిగా, సరైన వారిగా, దైవ ఆత్మ కలిగిన ఏమండి భయము భక్తితో జీవించేవారిగా మీరందరూ కూడా, మనమందరం కూడా స్తోత్రం చెప్పండి. అవునే కదండి? కాబట్టి అయ్యగారు నాతో అన్న మాట ఏంటంటే, అక్కడ సెమీ క్రిస్మస్ పెడదామని అన్నారు. ఇందాక అయ్యగారు చెప్పారు, కొన్ని పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మందిరంలో ఏర్పాటు చేయటం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేయటం దేవుని చిత్తం. అవునే కదండి? ఇక్కడ ఏర్పాటు చేయటం దేవుని చిత్తం. అక్కడ దేవుడు ఎందుకో వద్దు అన్నట్టుగా ఇక్కడికి మార్పించారు, కొన్ని పరిస్థితుల ప్రభావాన్ని బట్టి. అంటే అక్కడ బోధించవలసిన మాటలు కొన్ని ఉంటాయి. ఏమండి, ఇంట్లో సంఘంగా మీకు బోధించాల్సిన, ఏమండి మీరు వినాల్సిన కొన్ని మాటలు ఉంటాయి. అంటే అక్కడ బోధించే మాటల కంటే ఇక్కడ బోధించబడటం మంచిది అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మందిరములో ఈరోజు ఈ ఆరాధన జరగటానికి, ఈ ఆరాధనలో నేను మీతో కొద్ది నిమిషాలు వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు సమయము ఇచ్చారు. కాబట్టి ఎంత టైం అనేది కాకుండా ఎంత ఒక అర్ధగంట, 30 గంట. అయితే అయ్యగారు కాదు, మీరు చెప్పండి, ఎంతసేపు చెప్పమంటారు? అయ్యో మీరు చెప్పండి. ఏందంతా సభపడిపోయారు అప్పుడే? మా అన్నలు మాట్లాడాలి. మంచిది, దేవునికి స్తోత్రం. ఇప్పుడు పురుషుల వరకే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. అమ్మలు అందరం కలిసి హల్లెలూయా. మంచిది. ఈ రాత్రి నేను మీకు వాక్యం చెప్పటానికి నేను సిద్ధపడ్డా. కొన్ని వాక్య భాగాలు నేను మీకు బోధిస్తాను. శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 28వ అధ్యాయము, ఆదికాండం 28వ అధ్యాయం చాలా జాగ్రత్తగా వినాలి. ఆదికాండం 28వ అధ్యాయము 16, 17, 18, 19 ఈ 3 వచ్చిన భాగాలు మనం చదువుకుందాం. ఎవరైనా స్పష్టంగా చదవటానికి ప్రయత్నం చేయండి. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసి ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాడు. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలయ్యా. దేవా, చదవబడ్డ వాక్యం మీది,
వింటున్న ప్రజలు నీవారు. అల్పుడనైన నేను నీ వాక్యము చెప్పటానికి నిలబడి ఉన్నాను తండ్రి. నా నోట నీ మాటలు ఉంచి నీ బిడ్డలకు అర్థమయ్యే రీతిగా బోధించటానికి కావలసిన మీ ఆత్మ జ్ఞానం, మీ ఆత్మ బలమును, మీ పరిశుద్ధాత్మ ప్రభావాన్ని నాకు తోడుగా ఉంచండి. నా మాటలు మరుగుపరచండి. నా జ్ఞానం అయ్యా తొలగించి మీ జ్ఞానము నీ బిడ్డలకు బోధించటానికి మీ సహాయం దయచేయండి. సంఘ బిడ్డలందరినీ దీవించండి. నానాటికి మీరు వర్ధిల్లింపజేసి సహాయం చేయమని, వినగలిగే మనసు, గ్రహించే హృదయాన్ని, పాటించగలిగే జీవితాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, చదివిన ఈ వాక్య భాగం మనందరికీ బాగా తెలుసా తెలియదా? మీకు తెలుసా తెలియదా? ఎన్నోసార్లు ఈ వచ్చిన భాగం నుండి దైవ సేవకులు బోధించి ఉంటారని నేను భావిస్తున్నాను. లేక యాకోబు చరిత్ర మీరు ఆయా సందర్భాలలో సేవకుల ద్వారా వింటూ ఉండవచ్చని నేను భావిస్తున్నాను. అయినా మరొకసారి మీకు వాక్యములో నుండి కొన్ని జ్ఞాపకం చేస్తాను. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించాలి. మన దేవుడు మేలు చేసే దేవుడు, అంతేనండి. మన దేవుడు మేలు చేస్తాడు. ఆయన ఎవ్వరికీ కీడు చెయ్యడు. ఎవరిని కావాలని ఉద్దేశపూర్వకంగా బాధ పెట్టడు. దేవుడు ప్రతి వారిని అభివృద్ధిలోనికి రావాలని, ఫలించాలని, వృద్ధిలోనికి రావాలని, విస్తరించాలని, నెమ్మది కలిగి బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏదేను వనములో ఆదాము అవ్వలని వనములో ఉంచి వారి మీద ఆయన చేతులుంచి ఆశీర్వదించాడు. అవునా కదండి? ఏమని? మీరు ఫలించి, చెప్పండి. 1వ అధ్యాయం 27, 28 వచనాలు ఉంటాయి కదా ఆదికాండంలో. మీరు ఫలించి, అభివృద్ధి చెంది, విస్తరించి, భూమిని నిందించి దానిని లోబరుచుకోండి అని దేవుడు ఆది దంపతులైన అవ్వాదాములను ఆయన ఆశీర్వదించాడు. అలా పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చదువుకుంటూ వస్తే ఎంతోమంది భక్తులని ఆయన ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. నోవాహును ఆశీర్వదించాడు, అబ్రహామును ఆశీర్వదించాడు. ఏమండి? ఇస్సాకును ఆశీర్వదించాడు. అలా ఆశీర్వదిస్తూ ఆయన ప్రతి వారి క్షేమాభివృద్ధిని కోరుకుంటున్నాడు. ఓ దైవ సేవకుడు కూడా సంఘములో ఉన్న ప్రతి వారు అభివృద్ధిలోనికి రావాలి, మీరు ఫలించాలి, ఎదగాలి, కుటుంబాలుగా విస్తరించాలి, కొరత లేకుండా, కొదవ లేకుండా మీరందరూ క్షేమాభివృద్ధి నొంది దేవుని ద్వారా ఏమండి తృప్తిగా బ్రతకాలని సేవకుడు కూడా ఆశీర్వదిస్తుంటాడు. మీకేదైనా ఎవరికైనా బాధ వచ్చిందంటే మొదటిగా మాట దైవ సేవకుడికి తెలిస్తే మీకు వచ్చింది బాధైనా అది దైవ సేవకుడికి వచ్చింది అని భావించి మీ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు మిమ్మల్ని దర్శించటానికి. ఏమండి?
అలాగే మీ క్షేమాభివృద్ధి కొరకు దైవ సేవకులు తెలిసిన వారికి ఫోన్ చేసి, మా వాళ్ళకి పలానా వాళ్ళకి బాగలేదండి, వారు అనారోగ్యంతో ఉన్నారు, వారికి ఇబ్బంది ఉంది, వారు శ్రమలో ఉన్నారు, వారు ఆ బాధలో నుండి విడుదల పొందినట్లుగా వారి కోసం ప్రార్థన చేయండి అని ఎంతోమందికి ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతుంటారు. అది దైవ సేవకుని మనస్సు. క్షేమాభివృద్ధి పొందాలి అని పరలోకమందున్న దేవుడు కోరుకుంటున్నట్టుగా సేవకురాలు కూడా అలాగే ఉంటారు, ప్రార్థన చేస్తారు. ఒకవేళ వాళ్ళు ఉపవాసం ఉండేది మీకు తెలియకపోవచ్చు. ఏమండి, వేరు గ్రూపులలో పెట్టి ప్రార్థన చేసే బృందాల వారికి మీ పేరు పంపించి పలానా వారి కొరకు ప్రార్థన చేయండి అని మీకు చెప్పకపోవచ్చు, మీకు తెలియకపోవచ్చు. కానీ దైవ సేవకులు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. ఎందుకంటే ఆ స్థానంలో నేను కూడా ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీరు అభివృద్ధిలోనికి రావాలని, మీరు దీవించబడాలని, మీరు ఒంటరి వారిగా ఉండకూడదని దేవుడు కూడా ఆశిస్తున్నాడు. అయితే యాకోబు తన తల్లిదండ్రుల సమక్షంలో జీవనాన్ని కొనసాగిస్తున్న యాకోబు కొన్ని అనివార్య కారణాలను బట్టి ఇంటి నుండి బయటికి వెళ్ళవలసిన సందర్భం వచ్చింది. చాలా బాధపడుతున్నాడు. అమ్మ దగ్గర ఏమండి యాకోబును గూర్చి రాయబడింది. యాకోబు గుడారములో ఏమండి గుడారవాసిగా నివసించేవాడు, గుడారములో ఉండేవాడు. తల్లిదండ్రుల క్షేమాభివృద్ధిని, తల్లిదండ్రుల యొక్క ఏమండి బాగోగుల గురించి ఆలోచన చేస్తూ తల్లిదండ్రులను విడిచి దూరంగా వెళ్ళాలని ఎన్నడూ యాకోబు ఆలోచన చెయ్యలేదు. కానీ యాకోబు అన్న ఒక ఆయన ఉన్నాడండి, ఆయన పేరు ఏశావు. ఎప్పుడు ఇంటిలో ఉండేవాడు కాదు ఆయన. అవునండి, లేస్తే అరణ్యానికి పోయేవాడు. కొంతమంది చూడండి, ఇంటి దగ్గర కాలు చెప్పండి నిలవదు. కనీసం ఇంట్లో ఉంటే ఆ బయట రోడ్డు మీదనైనా కూర్చోవాలి. వాళ్ళ కాలు ఇంట్లో ఉండదు, వారి మనసు అసలు ఇంట్లో ఉండదు. కొందరు ఇంటిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోరు. ఎందుకంటే మా అమ్మ మా నాన్నకి నేను ఏదో ఒక రకంగా సహాయపడాలి, తోడుగా ఉండాలి, వారికి నేను సహకారంగా ఉండాలి. నేను వయసు వచ్చిన వాడని మా తల్లిదండ్రులు వృద్ధాప్యలోనికి జారిపోతున్నారు, వారిని నేను విడిచిపెట్టకూడదు అనే భావన కలిగినటువంటి వారు ఉంటుంటారు. యాకోబును గూర్చి 25వ అధ్యాయంలో ఉంటుంది, గుడారములో ఉండేవాడట. ఏసేవేమో అరణ్యములో వేటాడే ఆ పనిలో నేర్పరితనం కలిగిన వాడట. ఓకే, మన అంశంలోనికి వద్దాం. యాకోబు దూరంగా వెళ్ళిపోయాడు. 28వ అధ్యాయంలో చీకటి పడిపోయిందండి. 28వ అధ్యాయం 10వ వచనంలో చీకటి పడిపోయింది, ప్రొద్దు కృంగిపోయింది, కాలం కూడా ఇతనికి సహకరించట్లేదు. కొంతమంది అనుకుంటారు, ప్రొద్దు కృంగిపోయింది, నా కాలం చెల్లుబాటు అయిపోయింది, ఇక నాకు రోజులు లేవు, ఇక నా పని అయిపోయింది, నన్ను లేవనెత్తేవాడు, నన్ను పోషించేవారు, నాకు సహాయం చేసేవారు, నన్ను నడిపించేవారు ఎవరు లేరు అని దిగులు చెందుతూ, నలిగిపోతూ, కృంగిపోతూ, నీరసించి మనాదిపడి దేవుని బిడ్డలారా మానసికంగా బలహీనలయ్యే అవకాశం ఉంది. యాకోబు ప్రొద్దు కృంగిపోయిందని అక్కడ రాయబడి ఉంది. ప్రయాణం సాగలేకపోతుంది, కష్టకాలంలో ఉన్నాడు, దారి తెలియని వాడిగా ఉన్నాడు. ఎటు వెళ్ళాలో, ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమండి కాసేపు విశ్రాంతి తీసుకోవాలని ఎంతో ప్రయత్నం చేశాడేమో కానీ కనుచూపు మేరకు
ఏ ఇల్లు ఏవండి ఎవ్వరూ కనపడలేదు ఆయనకి. ఒంటరి వాడిగా మారిపోయాడు యాకోబు. అలా మారిపోయినటువంటి యాకోబు ఆ రాత్రి దారి లేక ఒక రాయిని తలగడగా చేసుకొని నిద్రపోతున్నాడు. స్తోత్రం చెప్పండి. పెద్దలు అంటారు కదండి, ఆకలి ఆకలి సాగుతుంది కదా, ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు అంటారు. ఏం మాట్లాడింది? అయ్యా అవునా కదా? ఆకలి రుచి ఎరగదు. కొండలో కారం వేసినా కానీ పరమాన్నం ఉన్నట్టు ఉంటుంది. గబా గబా పెద్ద పెద్ద ముద్దలు చేసుకొని ముందు తినాలంతే. అవునా కదా? నిద్ర వస్తే బస్సులో నిలబడి అదేంది ఎట్ట పట్టుకుంటాం ఇక కడ్డీ, అవునా? నిలబడతాం, పట్టుకుంటాం చూస్తుంటాం. అవునే కదా? ఓయ్ నన్ను కొడతావు, చూడు కొంచెం చూడ అంటుంటారు. అవునే కదా? సర్లేని సీటు దొరికితే సీట్లో కూర్చుంటే దానికి ఆనుకుంటే నిద్ర అట్నే నిద్ర వచ్చి పక్క వాళ్ళ మీద పడితే వాళ్ళు ఎమ్మటి ఇంటికి పోయి నిద్రపో అంటారు. అవునే కాదండి? అంటే నిద్ర వచ్చినప్పుడు సుఖం చూస్తామా? అసలు అది నేల, అది ఒరిగడ్డ, ఏమండి అది ఎక్కడున్నాం, ఏ చెట్టు కింద ఉన్నాం, ఇది చింత చెట్ట, తుమ్మ చెట్ట, ఏమండి అసలు ఏది చెప్పండి? ముందు అసలు ఏమి లేకపోయినా తలగొడ్డు ఉంటే తలగొడ్డని, ఏమండి అసలు అది కూడా లేకపోతే ఈ చెయ్యిని దిండుకు పెట్టుకొని పండుకుంటాం. అవునా? నిద్ర సుఖం ఎరగదు. యాకోబు నిద్ర టైం అయిపోయింది, అలసిపోయింది, పడుకున్నాడు. దేవుని బిడ్డలారా, అక్కడ 16వ వచనం దగ్గరికి వద్దాం. యాకోబు పడుకునేసరికి అతనికి ఒక కల వచ్చింది. అతడు ఆ కలలో నుండి తేరుకున్నాడు. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. అది మన అంశం. దేవునికి స్తోత్రం. వింటున్నారా? ఇప్పటి వరకు చెప్పిందంతా నేను ఆ వచ్చిన వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు వచ్చిన దగ్గరకు వచ్చాం. వింటారుగా? వింటామన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. వద్దయ్య అన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, యాకోబు నిద్ర లేచాడు. యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయినే. అవునండి, అది నాకు తెలియలేదే. కొంతమంది ఎక్కడ ఉన్నామో స్పృహ కోల్పోతున్నారు. ఎవరి సమక్షములో ఉన్నామో స్పృహ కోల్పోతున్నారు. వారి మధ్యలో ఈ మాట మాట్లాడాలో మాట్లాడకూడదు, వారిని మాట అనొచ్చో అనకూడదు, విచక్షణ జ్ఞానము లేకుండా కొందరు మాట్లాడుతున్నారు, కొందరు మాట్లాడుతున్నారు. వారికి తెలిసినా నాకు చెప్పలే, నాకు తెలియదు, నన్ను ఇలా మోసం చేశాడు, నన్ను ఇలా మాయ చేశారు అని వారిని వారు బయటేసుకొని ఎదుట ఉన్న వారి మీద పెద్ద రాయి నింద వేసినట్టుగా విచక్షణ లేకుండా మాట్లాడేవారు ఉన్నారు. అవునా కాదండి? స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, యాకోబు పడుకున్నాడు. ఆ పడుకున్న స్థలం యెహోవాది అని, అది దేవునిదని, ఈ స్థలములో దేవుడున్నాడని యాకోబుకు తెలియకనే పడుకున్నాడు. అందుకైనా ఆయన గూర్చి రాయబడింది, అది నాకు తెలియకపోయేనే భయపడ్డాడండి.
దేవునికి భయపడ్డాడు. ఇది దేవుని స్థలమే, దేవుని మందిరమే. దానికి బేతేలు అని పేరు పెట్టాడు. ఈ స్థలములో దేవుడున్నాడు. దేవుని సమక్షములోనికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలో, దేవుని సన్నిధిలో మనం ఎలా ప్రవర్తించాలో, అవునే కదండి? జీవము గల దేవుని మందిరమునకు పోయినప్పుడు జనులు ఎలా ప్రవర్తించాలో గుర్తుపెట్టుకోవాలి. మనం దేవుని మందిరంలో ప్రవర్తించవలసిన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఉన్నాడు, ఈ స్థలములో దేవుడు ఉన్నాడు. కొంతమంది గబా గబా టక 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 లోడలోడ మాట్లాడుతూనే ఉంటారు, అవునే కదండి? అయ్యగారు వచ్చిన ఆ ఒత్తి ఏందంట చెప్పండి అమ్మా. మీరు అట్ట అన్నట్టుగా, మీరు అట్ట ఉన్నట్టుగా నాకు అనిపించట్లే. కొంతమందికి అసలు అయ్యగారంటే భయమేమి ఉండదు, అసలు దేవుడన్నా భయం ఉండదు. అయితే ఏంటంటే దేవుడు ఉంటే ఏందంట, కొన్ని ఆటోల మీద, కొంతమంది బండ్ల మీద దేవుడున్నాడు జాగ్రత్త అని రాస్తుంటారు, అవునే కదా? కొంతమంది ఇంటికి పోతే ఆ గేటు దగ్గర పెద్ద బోర్డు ఉంటుంది, కుక్క ఉన్నది, కుక్కకు భయపడిపోతారండి, అవునే కదా అమ్మా? కుక్కకి గజగజలాడిపోతారు. కుక్క ఉందంటే ఎంత పెద్ద నోరాలైనా ఎందుకని మంచిది అన్నట్టుగా సప్పిడి చేయకుండా, అవునా కదా? అదే దేవుడు అన్నట్టు ఉంటే ఏందట అంటే కుక్కకు భయపడినంత కనీసం దేవునికి భయపడరా ఏమండి? ఆ దేవుడు ఉంటే ఏందంట, దేవుని మందిరం అలా మాట్లాడుకో అయితే ఏందంట, నా ఇష్టం అని మాట్లాడేవారు ఉన్నారు. బిడ్డలారా, దేవునికి భయపడాలి. యాకోబు దేవునికి భయపడుతున్నాడు. యెహోవా భయము పవిత్రమైందని కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది. బిడ్డలారా, దేవునికి మనం భయపడాలి. అలాగే సేవకునికి కూడా భయపడాలి. చెప్పండి, సేవకునికి కూడా స్తోత్రం చెప్పండి. సేవకునికి కూడా భయపడాలి. అయితే యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు అనేది యాకోబుకి అర్థమైంది. మరి ఉంటే ఏందట, దేవుడు ఉన్నాడు కాబట్టి మనం జాగ్రత్త, అవునే కదా? మనము జాగ్రత్త పడాలి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 4వ వచన భాగాన్ని మనం చదివితే, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచన భాగం, త్వరగా మనం ముందుకు పోదాం. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయమని చెప్పుకొనుచున్నారే. చాలు నాన్న, స్తోత్రం చెప్పండి. ఏం చెప్పుకుంటున్నారు ఈ స్థలాన్ని గూర్చి? ఇది యెహోవా ఆలయం, దేవుని మందిరం, దేవుని మందిరం అని చెప్పుకుంటున్నారే, అవునే కదా? అయితే ఏంది? 3వ వచనం చదువుదాం. అందులోనే అదే ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయునట్లు ఏం చేయాలట? ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు? ఎక్కడా? దేవుని మందిరములో నివాసము చేయాలని కోరుకుంటున్నాడు. మందిరంలో
నివాసం చేయాలి. నా ప్రజలు, నా బిడ్డలు నా మందిరంలో ఉండాలి. ఇప్పుడు మన పిల్లలు మన ఇంట్లో ఉండాలనుకుంటాం, కానీ పక్కెమటి వాళ్ళ ఇంట్లో ఉండాలనుకుంటామా? గుడిసైనా, మంచాలు సరిగా లేకపోయినా, ఏమండి, వారికి ఎదుట ఉన్న వారికి వసతులు మంచిగా ఉండి మనకు మంచిగా వసతులు లేకపోయినా నా పిల్లలు నా ఇంట్లోనే ఉండాలి. అవునే కదా? ఓ సేవకుడు కూడా నా బిడ్డలు, నా ఆత్మీయమైన పిల్లలు నా ఇంట్లోనే ఉండాలి, నా మందిరంలోనే ఉండాలి. వారి ఆడికి పడితాడికి పోకూడదు. ఎందుకంటే పిల్లలు ఎవరి తల్లిదండ్రుల మధ్యలో వాళ్ళు ఉంటేనే, ఎవరి పిల్లలు వారి ఇంట్లో ఉంటేనే వారు మంచిగా ఉంటారు, క్షేమంగా ఉంటారు. స్తోత్రం చెప్పండి. వారికి ఏ ఇబ్బంది ఉండదు. వారు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు తల్లిదండ్రులు ఆ ఇంట్లో వాళ్ళని సరి చేస్తారు. బిడ్డలారా, ఒకవేళ ఇల్లు దాటి బయటకు పోతే, పిల్లలు ఇల్లు దాటి బయటకు పోతే, మన ఇంట్లో ఉండవలసిన పిల్లలు మన ఇల్లు దాటి బయటికి వెళ్ళిపోతే, మన మాట దాటి బయటికి వెళ్ళిపోతే అక్కడ చాలా నష్టాలు ఉంటాయి, అక్కడ ప్రమాదాలు ఉంటాయి, అక్కడ వారి ప్రవర్తన చెడిపోతుంది, వారి ఆలోచన చెడిపోతుంది, వాళ్ళ పవిత్రత పాడైపోతుంది, వారి కామన్ మేనస్ అది పతనమైపోతుంది. ప్రవర్తించవలసిన రీతిగా పిల్లలు ప్రవర్తించగా బయటికి వెళ్ళి చెడిపోతున్నారు. అవునా కాదండి? చెప్పండి బిడ్డలారా. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా ఆలయములో, 3వ వచనంలో, నా ఆలయములో నా పిల్లలు నివసించున్నట్లు నా దగ్గర నివసించాలి. మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలో దేవుని బిడ్డలు ఉండాలంటే, దేవుని బిడ్డలు నివసించాలంటే, దేవుని మందిరంలో దేవుని బిడ్డలు వర్ధిల్లాలి అంటే వారి ప్రవర్తనను దిద్దుకోవాలి. అవునే కాదండి? ఏం చేయాలి? దిద్దుకోవాలి. బిడ్డలారా, దిద్దటం అనేది మనకు బాగా తెలుసు. చదువుకున్న వాళ్ళం చిన్నప్పుడు బడికి వెళ్తే వీళ్ళు దిద్ద పెట్టేది కదా, తెలుగు మీడియంగా మనం అంతా. అవునే కదా? వాళ్ళంటే ఇంగ్లీష్ మీడియం, మనదంతా తెలుగు మీడియమే. అయ్యగారు మీది కూడా ఇంగ్లీషా? తెలుగేగా? తెలుగే. వాళ్ళు దిద్ద పెడితే ఆ నుండి బండిరా వరకు, ఒకవైపేమో ఆ నుండి కా వరకు, ఇంకొక వైపేమో అక్కడ నుండి బండిరా వరకు దిద్ద పెడుతుంటారు. అరే దిద్దాలే, నేను సాయంత్రం మీ పలకలు చూస్తుంటా అంటారు. అవునే కదా? కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఆ ఈ అవునా కదా? చెప్పండి, అవునే కదా? కొంతమంది దిద్దురంటే ఊకెవడు దిద్దుతుడు అనుకుంటుంటారు. అవునా కదా? నాలాంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దిద్దరు, అటు ఇటు వాళ్ళ ముఖం వీళ్ళ ముఖం చూసుకుంటా. దిద్దు అన్నా కానీ దిద్దాం. కొన్నిసార్లు దిద్దటానికి ఇష్టం ఉండదు, ఊకెవడు దిద్దుతాడని. సారు చూస్తానికి వచ్చినప్పటికీ ఈ బలపాన్ని సగానికి అంటే తక్కువ తుంచి నిలువుగొన్న బలపాన్ని అడ్డం పెట్టి ఇక ఆ మీద పెట్టి ఎట్లా దిద్దితే పెద్ద, అవునే కదా, పెద్దగా అక్షరం కనపడుతుంది. ఒక్కసారికే 10-100 సార్లు దిద్దినట్టుగా అనిపిస్తుంది. అవునే కదా? కొన్నిసార్లు ఇదిగో వీడు దిద్దినట్టుగా దిద్దాలరా, మీరేం దిద్దారా, సన్నసన్నగా దిద్దారని సరిగ్గా దిద్దలేదురా వీడు చూడు. అవునే కదా? పలకల మీద అక్షరాలు దిద్దుకొని నేర్చుకున్న వాళ్ళం మనం. కానీ దేవుని మందిరంలో జీవితాలను దిద్దుకోవాలి, ప్రవర్తన దిద్దుకోవాలి, క్రియలు దిద్దుకోవాలి, అలవాట్లను దిద్దుకోవాలి, నడవడిక దిద్దుకోవాలి.
అవునా కాదండి? స్తోత్రం చెప్పండి. మనం దిద్దుకోవాలి. ఓ రోజున రాహేలు యాకోబుని చూసింది. అమ్మా అయ్యో, రాహేలు యాకోబు చూసింది. యాకోబు నడక కొంచెం తేడాగుంది. ఇప్పుడు రాహేలు ఏది ఎక్కడ? ఆదికాండము 32వ అధ్యాయం అనుకుంటా, అవునా? ఆదికాండం 32వ అధ్యాయంలో ఉంటుంది. మనం 29 నుండి అలా చదువుకుంటే, లేక 29 నుండి అలా చదువుకుంటే మనకు అర్థమైంది. ఓకే, ఎబ్బోకో రేవు దాటిపోయింది, అయిపోయింది. యాకోబుని రాహేలు చూస్తుంది. రాహేలుతో అంటుంది, రాహేలు యాకోబుని అంటుంది, మామయ్య అంది. అమ్మా స్తోత్రం చెప్పండి. ఏమంది? ఎందుకంది మామయ్యని? రాహేలు యాకోబుని మామయ్య అని ఎందుకంది? బైబిల్లో లేదులే కానీ వరుస చెప్తున్నా. ఎందుకంది? యాకోబు రాహేలుకి మేన బావయితుడు, అంతే కదా? ఇప్పుడు రాహేలు తండ్రి లాబాను, లాబానుకి యాకోబు ఏమవుతుంది? మేనల్లుడు, అంతే కదా? మేనల్లుడు అంటే మేనమామ బిడ్డ ఏమైంది ఆయనకి? మరదలు. అంటే ఇప్పుడు రాహేలు యాకోబుని ఏమని పిలవచ్చు? బావా, అంతేనా? బావా మామ, బావేగా, ఫిక్సా? రైట్, ఫిక్స్. అయితే ఇప్పుడు రాహేలు యాకోబుని అంటాం బావా అంటుంది. ఏం చెప్పంటే, నీ నడక స్టైల్గా ఉంది, నువ్వు ఎంత వయ్యారంగా నడిచేవాడు, నిన్ను బ్యాక్ నుండి చూసినా, ఫ్రంట్ నుండి చూసినా, సైడ్ నుండి చూసినా నీ లుక్కే బాగుంది. ఏం బావా, నీ నడకేదో తేడా అనిపిస్తుంది. ఏంది అంటే, మా నడక వేర్లే అంటాను. అసలు నీ నడక చూసేగా నేను ప్లాట్ అయింది, నిన్ను చేసుకోవాలనుకుంది. నీ స్ట్రక్చర్ చూసేగా నేను ఇష్టపడది. మొన్న చూసినట్టుగా ఇప్పుడు ఈ రోజు నీ నడక లేదు అంటే నా నడక మారింది. ఏం మారింది మీకు తెలుసా? కరెక్ట్గా 32వ వచనం చదవండి. ఆ 31 చదువుదాం. అతడు అప్పుడు అతడు తొడకుంటుచు నడిచెను. ఎలా నడిచాడట? చెప్పండి అయ్యవారు, చెప్పండి ఎట్లా నడిచాడు? కుంటూ నడుస్తున్నాడు. నేను మా బావని కుంటువాడుగా చూడలేదు, మంచోడిగా చూసా. నువ్వు మందిరానికి పోకముందు నీ నడక వేరు, అవునే కదండి? మందిరానికి పోయిన తర్వాత మీకు అర్థం కావటని చెప్తున్నా. ఎబ్బోకో రేవు దాటిన తర్వాత ఆ రాత్రంతా అతడు దేవుని సన్నిధిలో ఉండి మోకరించి గోజాడి బ్రతిములాడుతున్న ఆ రాత్రి వరకు ఆయన నడక వేరు, అవునా కాదండి? తెల్లారిన తర్వాత, సూర్యోదయం అయిన తర్వాత, ఏమంటే దేవుని సన్నిధి నుండి ఇంటికి వెళుతున్నప్పుడు అతని నడకలో తేడా వచ్చింది, అతని ప్రవర్తనలో తేడా వచ్చింది, అతని ఆలోచనలో తేడా వచ్చింది. దేవుని బిడ్డ,
మందిరములోనికి వచ్చిన తర్వాత, పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, దేవుని మందిరంలో అడుగు పెట్టిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత నీ నడక మారాలి, నీ ఆలోచన మారాలి, నీ పద్ధతులు మారాలి, నీ ప్రవర్తన మారాలి. దేవునికి స్తోత్రం. మారాలి, మారాలి, మనసే మారాలి. మారిన మనసు రాదా? ఓసన్న పాటలే వస్తాయా మీకు? ఏంటి, అవునే కదా? మారామంటూ మారామంటూ గొప్పలు చెబుతారు, శాతల్లో మాత్రం ఏది నీలో మార్పేది? దేవుని మందిరానికి పోతున్నట్టున్నావు, నీ నడక మారలేదే, నీ చూపులు మారలేదే, నీ ఆలోచన మారలేదే, నీ తత్వం మారలేదే, నీ గుణం మారలేదే. అక్కడ రాయబడదు, 2 పదాలు ఉన్నాయి. ఒకటి మార్గము, 2 క్రియలు దిద్దుకోవాలి. అవునా కదండి? యాకోబు నడక మారిందా లేదా? ఒక్క దెబ్బ కొడితే కుంటోడైపోయిండు. కుంటోడైపోయిన తర్వాత బుద్ధులన్నీ మారిపోయినాయి. ఇంకప్పుడు అంటని రాయేలో అది ఆ నడక, ఇది ఒరిజినల్. అవునా కాదా? చెప్పండి, ఇది ఒరిజినల్. అంటే దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నువ్వు నడవవలసిన మార్గాలు ఏమండి, లోక మార్గాలు కాదు, ఆత్మీయుల మార్గం. భక్తులు అనుసరించిన పరిశుద్ధుల మార్గాలలో మనం నడవాలి. దేవుని మీద మనం ఆధారపడి చెప్పండి, ఆ మాటలు ముగిస్తలేండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునా కాదండి? మనం మారాలా లేదా? ఏమండి, మారిన జీవితం కనపడాలా లేదా? దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించేవారిగా ముందుకు సాగిపోవాలి. దేవుని బిడ్డలారా, యాకోబు జీవితం ఒక పెనుమార్పు వచ్చేసింది. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మనం అన్ని రకాలుగా మారాలి. మన ప్రవర్తన మారాలి, బుద్ధులు మారాలి, అలవాట్లు మారాలి, ఆలోచన మారాలి. నీ సెల్ ఫోన్లో ఏమండి ఇమేజ్ మారాలి, స్టేటస్ మారాలి. అవునే కదండి? కొంతమంది అయితే దేవుని బిడ్డలే ఫోన్ చేస్తే మాత్రం ఆ పాటలు వినపడుతుంటాయి, ఆ డైలాగులు వినపడుతుంటాయి. అవునే కాదా? పోయిన సంవత్సరం కంటే అంతకుముందు సంవత్సరం 2023వ సంవత్సరం నేను సంఘంలో ఈ వాక్యం చెప్తున్నా. ఇర్మియా గ్రంథం మీరు చదివారు కదా, 7వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది అక్కడ? ఈ స్థలమందు మీరు నివసించున్నట్లు మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకోవాలంటే ఏమంటే దిద్దుకోవాలి లేదా? సరి చేసుకోవాలా లేదా? ఇప్పుడు సరి చేసుకోవాలని దేవుడు అంటుండా, లేకపోతే నేనంటున్నా? దేవుడే అంటుండు కదండి. మరి దేవుని మాటలు వినేది, మందిరానికి వచ్చేది ఎందుకు? అక్కలారా, మందిరానికి వచ్చేది ఎందుకు? మనం అన్నయ్యలారా, మందిరానికి వచ్చేది ఎందుకు? దేవుని మాటలు విని వెళ్ళిపోవటానికా, మార్చుకోవటానికా? మార్చుకోవటానికి. ఇలా 2023లో నేను వాక్యం చెప్పా, అంతే. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మా మందిరంలో కనపడలా వ్యక్తి. నన్నే అయ్య గారు, నేను అనలే,
వాక్యంలో ఉన్నది చదివిచ్చా ఇప్పుడు మీకు చెప్పినట్టే. మారాలా లేదా? కొంతమంది మారకపోగా పక్కమిటి వాళ్ళ దగ్గర, ఒరేయ్ నువ్వేందురా తెగాడు పని చేయటానికి పోతున్నావు, ఇరుసుకొని పోతున్నావు, రాసుకొని పోతున్నావు, ఏమనుకుంటున్నావు? ఇంకా బుద్ధి ఉందా? నీ జ్ఞానం ఉందా? ఆలోచన ఉందా? అదే ఇంట్లో పని చేసుకో. ఇంట్లో మాత్రం ఏడున్నది ఆడేయటో చేత కాదు, కానీ మందిరానికి పోయి చేస్తావు, పరిచయం చేస్తున్నావు. ఏమండి అయ్యగారు చెప్పు, అయ్యగారు ఏమండు? అయ్యగారు చెప్పు. వాళ్ళ అబ్బాయినేమో చిన్న అంటాడు, నానా చినిగా అంటాడు, నేను ఒరే అంటాడు. ఏంది ఇది? అయినా అరే నీకు దిమాకు ఖరాబ్ అయిందిరా, నీకు దిమాకు ఖరాబ్ అయిందిరా. వింటారా? ఖరాబ్ అయిపోయింది, నీ మైండ్ ఖరాబ్ అయిపోయింది. నీకు దేవుడి పిచ్చి పట్టిందిరా, అయ్యగారి పిచ్చి పట్టిందిరా. అన్ని వదిలిపెట్టి అయ్యగారు ఏడ ప్రార్థన, నేను వస్తా నీతో పాటుగా బండి ఎక్కువ, బస్సు ఎక్కువ, అవసరమైతే నేనే నీకు ఛార్జీ పెట్టుకుంటా అని నువ్వు మాట్లాడుతున్నావు. ఏందిరా? మొన్న దాకా ఎట్టున్నావురా? ఎట్టున్నా చెప్పరాదు. నాతో పాటుగా తాడి చెట్టుకి ఎందుకు రాలేదా? నాతో పాటు ఖమ్మంలో బీరు తాగటానికి రాలేదా? నాతో పాటుగా నేలకోడి పిల్ల సినిమా చూడటానికి రాలేదా? నేను నీ పాలోండ్రా. నిన్నగాక మొన్న ఏదో ఊరు నుండి వచ్చి అయ్యగారు అంటాడు, అయ్యగారు సావాసం బట్టి అట్ట అయిపోయినావు. ఏమైపోయాను నేను? చెడగొట్టిందా నన్ను? ఏమన్నా నష్టపరిచిందా? నా ఆస్తి ఏమన్నా లాక్కుండా? ఆయన నమ్మిన యేసు ప్రభువారు గొప్ప దేవుడని బోధిస్తుంటే ఆ బోధ విని నిజమే, నేను తాడి చెట్ల కింద కళ్ళు తాగటానికి, బీర్లు తాగటానికి, బీర్ షాప్ దగ్గరికి, సినిమాలు చూడటానికి, ఏమంటే ఆ హీరో వచ్చిందంటే, ఆ హీరో సినిమా రిలీజ్ అయిందంటే తెల్లవారుజామున అక్కడ పోయి ఆయన నిలబడి లైన్లు కట్టుకొని, ఆ ఫ్లెక్సీలు కట్టి, అలాంటి దరిద్రపు బతుకుని మార్చుకొని నా తల్లిదండ్రుల సమక్షంలో వారి మాట వింటూ దేవుని భక్తిలోనికి వెళ్తున్నా. నా బ్రతుకు మార్చింది దేవుని మాట. నా బ్రతుకుని దిద్దటానికి నాకు బుద్ధి నేర్పిన వాడు సేవకుడు. కాబట్టి ఈ దేవుణ్ణి, ఆ సేవకుని నేను విడిచిపోనంటే ఆయన అంటాడు, ఒరే నువ్వు అయిపోయినావు, నువ్వు చెడిపోయినావురా, నిన్నెవ్వడూ బాగు చేయలేడు. అయినా దేవుడు మందిరానికి పోయినా ఎట్టుండాలంటే పోవాలి, కూర్చోవాలి, పాట పాడితే చప్పలు కొట్టాలి, నీకు కొంచెం మంచి రాగం ఉంటే పాడాలి మైకి తీసుకొని. అందరూ పాడగలైనా అందరి చేతికి మైకు చెప్పండి అక్కలారా, అన్నలారు ఏలేత్తరా. ఇప్పుడు అమ్మగారు కూడా పాడేది, టైం అయిపోయింది అయ్యగారు ఒక్కరికి ఇచ్చేసి. నిజమే, మనం పాటలు పాడటానికి కాదు, అంటే పాటలు పాడాలి, ఖచ్చితంగా పాడాలి. టయాన్ని చూసుకొని పాట కంటే ప్రాముఖ్యమైనది దేవుని వాక్యం. అలాంటి ఆత్మీయ లోతైన అనుభవంలోనికి రావాలి. చాలామంది చెడగొట్టేవారు ఉంటారు. మందిరానికి వచ్చి మారాల్సిన దానికి బదులుగా ఏమండి మందిరంలో ఉన్న వారిని మందిరంలో నుండి బయటికి మార్చడానికి ప్రయత్నం చేసేవాళ్ళు కొందరు ఉంటారు. మీరు మంచోళ్ళే, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు ప్రవర్తన దిద్దుకున్నాడు. యాకోబు యబ్బోకో రేవు దాటనప్పటి వరకు యాకోబు చరిత్ర వేరు, అవునా కాదండి? యబ్బోకో రేవు దాటిన తర్వాత యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం పాడుతున్నాం, అంటున్నాం, యాకోబు దేవుడవు, నాకు చాలిన యేసయ్యా. వచ్చుగా పాడాలిగా, అవునా? నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
హల్లెలూయా. అవునా? ఎవరి దేవుడు? అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలని దేవుడవు. హల్లెలూయా. ఆయన నీకు సరిపోయిన దేవుడు, ఆయన నీకు కావలసిన దేవుడు. ఆయన దగ్గరకు వస్తే బ్రతుకులు మారిపోతాయి, అలవాట్లు మారిపోతాయి. ఆయన మందిరానికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? దిద్దుకోవాలి. అవునే కదండి? ఇప్పుడు మందిరానికి ఎందుకు వెళ్తాం? ముగిస్తలేండి, చెప్పండి. మందిరానికి ఉపదేస్తుంది ఏం లేదుగా. బయట అయితే వణుకు పుడుతుంది చలికి, లోపల ఎంత ఎచ్చగుందో. ఇందాక డేవిడ్ రాజు గారు వాళ్ళ ఇంట్లో పోతే టైగర్ ఫ్యాన్ వేస్తున్నాడు. అయ్యో చలి వచ్చిన వద్దు అని చెప్పి అన్నాం. బిడ్డలారా, నిజంగా మనము దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మనం మారాలి. అవునా కదా? ఇంకా 1-2-3 మాటలు చెప్పి ముగిస్తలేండి. టైం కూడా 10 అవుతుందిగా. సరే, ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తలేండి. చాలా విషయాలు ఉన్నాయి, చాలా చెబుదాం అనుకున్నా. యాకోబు దేవుని మందిరానికి వచ్చాడు. ఇది దేవుని మందిరం అని అతనికి అర్థమైపోయింది. దేవునికి భయపడ్డాడు. దేవునికి భయపడ్డాడు. మందిరానికి, ప్రార్థనా మందిరానికి, ఏమండి ఇప్పుడు ఇదేంటి? మన మందిరం పేరేం పేరు? కర్మేల్ ప్రార్థనా మందిరం. ఏమండి? అవునా కదా? ఇప్పుడు కర్మేల్ ప్రార్థనా మందిరానికి మీరు యాడికి పోతానంటే ఏమని చెప్తారు? జనరల్గా మందిరానికి పోతాను, ప్రార్థనకు పోతాను అంటారు. అంటే ప్రార్థనకు పోయే వాళ్ళు ఏం చేయాలి? ప్రార్థనకు పోయే వాళ్ళు మందిరానికి పోయి ఏం చేయాలి? మీకు ఈ టైప్లో చూస్తే చెప్తే అర్థమైద్దిలే. యాడికి పోతాను అంటే ఖమ్మం పోతున్నా అని అనుకోండి. ఎందుకు అంటే సినిమాకు పోతానంటే, సినిమాకు పోతా అంటే నువ్వు సినిమాకు పోతే ఏం చేస్తావు? అక్కడ చూసి వస్తావు. అవునే కదా? ఇప్పుడు యాడికి పోతాను, టాక్టిక్ రెడీ అయిపోతాను. యాడికి పోతాను అంటే ఫంక్షన్ హాల్లో ఒక పెళ్ళుంది అంటే నువ్వు ఎందుకు వెళ్తున్నావు ఫంక్షన్ హాల్కి? పెళ్ళికి. అవునే కదా? ఏంది అంత అడవుడిగా పోతాను, గబగబా ఎంత స్పీడ్కి పోతాను ఏంది అని అంటే, అరే డిపోకి పోతాను రా అంట. యాడికి అంటే బీర్ షాప్కి పోయేది ఎందుకు? తాగటానికి. సినిమాకు పోయేది చూడటానికి. ఏమండి? ఫంక్షన్కి పోయేది ఫంక్షన్లో పాలు పొందటానికి. ఏమండి? బీర్ షాప్కి పోయేది అక్కడున్న మందు తాగటానికి. అవునే కదా? మరి మందిరానికి పోయేది చేస్తున్నారా? మందిరానికి పోతున్నారు అంటున్నారు కానీ మందిరంలో ప్రార్థన చేయట్లే. ప్రార్థనకు వచ్చేవారు ప్రార్థన చేయట్లే. బాగా 3 పూట్ల ప్లేట్లు అయిపోతున్నాయి. మనిషి మాత్రం మాంచి పుష్టిగా కండబెడుతుండ్రు కానీ కండబలం ఉంది, ప్లేట్లు లేచిపోతున్నాయి. ప్రార్థనా బలం లేదు. ప్రార్థించేవారు తక్కువైపోయారు. మనము మందిరానికి వచ్చేది ఆయన సన్నిధిలో ప్రార్థించటానికి. అవునా కదా? 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఉంటుందండి. వద్దులే, నేను ముగిస్తున్నా, నాకు టైం అయిపోయింది, మళ్ళీ ఇబ్బంది అయింది. బిడ్డలారా, అక్కడ సొలొమోను మందిరం కట్టాడు. ఆయన ప్రార్థన చేస్తూ, అయ్యా నీ మందిరము వైపు చూసి లేక నీ మందిరంలో చేరి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనను ఆలకించి
వారికి ఉత్తరమే జవాబివి అన్నట్టుగా అన్న భావనతో కూడిన కొన్ని వచనాలు అందులో రాయబడి ఉంటాయి. నువ్వు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత, మనము దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మనం ప్రార్థన చేసి ప్రభు ద్వారా ప్రతి దానిని పొందుకోవాలి. చెప్పండి, ప్రభు ద్వారా ప్రతి దానిని అడగాలి. నువ్వు అడిగితే ఆయన కాదనడు. నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన ఎనుకోవడానికి పక్కకు పోయేవాడు కాదు. ఆయన ప్రార్థన కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, ప్రార్థన 65వ కీర్తన 1-2 వచనాలలో, ప్రార్థన ఆలకించువాడా, ఆయన దగ్గరకు వచ్చి ఎవరు ప్రార్థన చేసినా వారి ప్రార్థన ఆలకించి వారు ఏమి అడుగుతారో అవన్నీ కూడా ఆయన తప్పనిసరిగా ఇవ్వగలిగినటువంటి సమర్థుడు. నీకున్న శ్రమ, నీ బాధ, నీ అనారోగ్యం, నీ ఇంట్లో ఉన్న అప్పులు, ఇదిగో నీ ఆత్మీయ జీవితం, నీ చుట్టుప్రక్కల వారు మార్పు, నీ కుటుంబంలో ఉన్నవారు మారు మనసు పొందాలంటే మనము చేయగలిగే ఒకే ఒక ఆయుధం ప్రార్థన. స్తోత్రం చెప్పండి. అవునా? ప్రార్థన చేయాలి. ఆయన మందిరానికి వచ్చి ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదండి, ఆయన మందిరములో ఉన్న పరిచర్యను కూడా చేయాలి. ఆయన మందిరంలో ఉన్న పరిచర్య చేయాలి. ఆయన ప్రార్థించాలి. ముగిస్తున్నాను. ఇది యెహోవా, ఈ స్థలములో దేవుడున్నాడు. నేను 3 మాటలు చెప్పా. 1, మార్గాలను దిద్దుకోవాలి. 2, క్రియలు దిద్దుకోవాలి. 3, ప్రార్థన చేయాలి. వింటున్నారా? ఇలాంటి అనుభవంలో ఉంటే నిన్ను దాటిపోయేవాడు కాదు, నిన్ను అనాథగా విడిచిపెట్టేవాడు కాదు. నా అనుకునేవారు ఎవరు నిన్ను విడిచిపెట్టినా ఆయన నిన్ను విడిచిపెట్టడు. కొన్నిసార్లు మన బలహీనతలు నేను బాగానే ఉన్నా అనుకుంటాం. దేవుని సన్నిధిలో, ప్రభువా నన్ను క్షమించు, దీన మనస్సు నాకు, నీకు లోబడే స్వభావం నాకు అనుగ్రహించు, నేను నీకు ఎదురు తిరగను నాయనా, నీ మాట నేను వింటాను అనే ఆలోచన, అనే భావన కలిగి మనల్ని మనం ఆత్మీయంగా అలంకరించుకోవాలి. చివరికి ఒక మాట చూస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఆదికాండం 20వ అధ్యాయం, ఆదికాండం 20వ అధ్యాయం 20వ అధ్యాయం, ఆదికాండం 20వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. అనుకుంటున్నా నేను 11వ వచనం అనుకొని, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు గనుక. చాలు నాన్న, చాలు తల్లి. కొంతమందికి దేవుని భయం లేదు, ఎంత చెప్పినా వినరు. అవునా కదా? మందిరంలో చెప్పిన ఎండ్రు, ఇంటోళ్ళు చెప్పిన ఎండ్రు, లాస్ట్కి డాక్టర్ దగ్గర పోతే ఆయన అట్నే చెప్తుడు. మళ్ళీ చూడు, ఎప్పుడు చూసి పుల్లుకుంటాడు, వాడికి ఒక్క రోగం లేదు. ఆ టైపులోకి రావాలి మనం అని కొంతమంది ఎదుట ఉన్న వారిని చూసి చెడిపోతున్నారు మరింతగా. దేవుని భయం లేదండి. వాళ్ళు అలా తిరిగినా వాళ్ళకి దేవుడు ఏం చేయలేదంటే నన్ను ఎందుకు చేస్తాడు?
నేను కూడా అలా ఉంటా అని దేవుని భయము లేకుండా, దేవునికి లోబడకుండా, దేవునికి భయపడకుండా వారు స్వబుద్ధిని ఆధారం చేసుకొని దేవుని ఉగ్రతకు గురవుతున్నారు. బిడ్డలారా, మనము దేవునికి భయపడదాం. బైబిల్లో ఇస్సాకును గూర్చి యాకోబు అంటాడు, నా తండ్రి దేవునికి భయపడ్డాడు, నా తండ్రి దేవునికి భయపడ్డాడు, నా తండ్రి దేవుడు నాతో మాట్లాడాడు, నీ శ్రమ దినాన్ని నేను ఉత్తరం ఇస్తానని చెప్పాడు. అందుకే తన భార్య పిల్లలతో అన్నాడు, మనం బేతేలునకు వెళదాం, మన బాధలను తొలగించే స్థలం, మనకు నెమ్మదినిచ్చే స్థలం, దేవుడు మాట్లాడే స్థలానికి మనం వెళ్దామని తన ఇంటి వారితో చెప్పి అతడు బయలుదేరాడు. 35వ అధ్యాయం ఆదికాండములో. బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో కనపడాలి. జీవిత కాలమంతా ఆయనకి రుణపడి మనం బ్రతకాలి. మీరందరూ కూడా మంచిగా దైవ సేవకునికి సహకరించండి. రాబోతున్న రోజుల్లో సంఘము అభివృద్ధి పొంది ఇంకా శాఖోపశాఖలుగా విస్తరించి నూతన స్థలాలలో పరిచర్య జరుగునట్లుగా దేవుని బిడ్డలారా వర్ధిల్లాలి. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. మంచిది. అందరము కూడా